తెలంగాణలో జిల్లాల పంచాయతీ నెలకొంది. రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్ర విభజన అనంతరం 2022 వరకు కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుతో కొన్ని చోట్ల పరిపాలన, జోన్లు, స్థానిక వెసులుబాటు పరంగా సమస్యలు ఉన్నాయంటూ భారీగా విజ్ఞప్తులు వచ్చాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సమీక్ష చేస్తామని ప్రకటించింది. చెప్పినట్టుగానే జిల్లాలను పునర్వ్యవస్థీకరణ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించేశారు. ఎన్ని జిల్లాలు అవసరమో నిర్ధారించడానికి జ్యుడిషియల్ కమిటీ వేసింది. జిల్లాలను కుదిస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారే అవకాశం ఉంటుంది. పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో జిల్లాలను కుదిస్తే ఒప్పుకునేది లేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ నేపథ్యంలో ఏ ప్రాతిపదికన మార్పులు చేర్పులు చేయాలన్న దానిపై ప్రాథమిక స్థాయిలో కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో జిల్లాల పంచాయతీ నెలకొంది. రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్ర విభజన అనంతరం 2022 వరకు కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుతో కొన్ని చోట్ల పరిపాలన, జోన్లు, స్థానిక వెసులుబాటు పరంగా సమస్యలు ఉన్నాయంటూ భారీగా విజ్ఞప్తులు వచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటగా తెలంగాణలో ఉమ్మడి 10 జిల్లాలు ఉండే. అయితే కేసీఆర్ సర్కార్ ఏర్పడిన తర్వాత రెండో టర్ము ఈ జిల్లాలను పెంచడం జరిగింది. 10 జిల్లాలు కాస్త 33 జిల్లాలుగా తెలంగాణ ఏర్పాటు జరిగింది. 33 జిల్లాలను తీసుకొచ్చారు కేసీఆర్. అయితే ఆ జిల్లాలు ఏర్పాటు చేసే క్రమంలో కొత్త జిల్లాలు చాలా నేతలు ప్రతిపాదనలు పెట్టారు. ఆ యొక్క నేపథ్యంలోనే కేసీఆర్ ఎవరు అడిగితే వారికి కాదనకుండా కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే జిల్లాల సంఖ్య పెరగడం వల్ల పాలన పరంగా సౌలభ్యం కలగాలి, కానీ పాలన పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేస్తుంది. ఎందుకంటే ఒక నియోజకవర్గం ఒక జిల్లాలోనే ఉండాలి, కానీ ఒక్కొక్క నియోజకవర్గము 3 జిల్లాలు, 2 జిల్లాలు, 4 జిల్లాలు ఇలా ఒక్కొక్క నియోజకవర్గము పరిధి ఉంది. ఈ యొక్క నేపథ్యంలో ఏదైనా నియోజకవర్గంలో డెవలప్మెంట్ యాక్టివిటీ చేద్దామన్నా కానీ 3 జిల్లాలు లేకపోతే 2 జిల్లాల కలెక్టర్లతో సంప్రదింపులు చేయాలి. రివ్యూ మీటింగ్ జరిగితే ఒక ఎమ్మెల్యే 2-3 జిల్లా కలెక్టర్లకు వెళ్ళాలి. ఈ రకంగా ఇబ్బందిగా మారింది. పాలన సౌలభ్యం కోసము ఈ యొక్క జిల్లాలను ఏర్పాటు చేస్తే ఇప్పుడు అసౌకర్యంగా మారింది. ఇటు కొత్త మండలాలు చేసుకోవడం వల్ల, కొత్త జిల్లాలు చేసుకోవడం వల్ల ఉద్యోగులకు ఇబ్బందులు కలిగాయి. అంతేకాకుండా